నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ప్రజలకు మంచి చేస్తే ఓటు వేయండి అని అడిగే ధైర్యం జగన్ కు మాత్రమే ఉందని వైసీపీ గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య అన్నారు. అన్ని వర్గాలకు సమాన రాజకీయ గుర్తింపు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్ అని చెప్పారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిలారి రోసయ్య మాట్లాడుతూ ఎన్నికలపై జగన్ కు ఉన్న ధైర్యం ఇతర పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. డబ్బు మూట బరువులను పట్టి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక ఎన్ఆర్ఐని తెచ్చారని, ఆయనకు స్థానిక సమస్యలపై ఎలాంటి అవగాహన లేదన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే పరిస్థితి ఉందని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా లేరు. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ దక్కు ఆయనకు ఉన్నది. ఈరోజు రాజకీయంగా, సామాజికంగా అన్ని వర్గాలకు అట్టడుగున్న వర్గాలందరూ కూడా అది ముందుకు తీసుకొస్తూ ఇవాళ మీరందరూ కూడా చూస్తుంటారు, ఏదైతే 175 సీట్లో 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించడం వల్ల మరి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే 2 నియోజకవర్గాలు రిజర్వేషన్స్ ఉన్నాయో, 2 నియోజకవర్గాలు అది ఎస్సీ వర్గానికి, 1 నియోజకవర్గం మైనార్టీ వర్గానికి, 2 నియోజకవర్గాలు బీసీలకి, 2 నియోజకవర్గాలు ఓసీలకి ఇవ్వడం జరిగింది. గత టీడీపీ ఎంపీ జిల్లాలో ఒకసారి కూడా కనిపించలేదని, వ్యాపారవేత్త అయిన ఎంపీ కనీసం ఒక కంపెనీ కూడా జిల్లాలో పెట్టేందుకు కృషి చేయలేదని ఆరోపించారు. అవసరమైతే గన్తో అయిన కాలుస్తానని మాట్లాడే ఎన్ఆర్ఐ ఇక్కడ అమెరికన్ గన్ కల్చర్ లేదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గత అవినీతి చరిత్ర గురించి తెలుసుకుని పెమ్మసాని మాట్లాడాలన్నారు. జిల్లాలో ప్రతి సమస్యపై అవగాహన ఉన్న వ్యక్తిగా రానున్న రోజుల్లో జిల్లాకు పరిశ్రమలు తెచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. నేను 5 సంవత్సరాలు మరి పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నా. నేను ఒక్కరోజు కూడా ఆ పార్లమెంట్ సభ్యుడిని చూడలా. ఈ నియోజక ప్రజలు కూడా ఎవరు చూడలే. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కనీసం కేంద్ర నిధులను తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి ఇదిగో నేను ఈ నిధులు తీసుకొచ్చాను, ఈ నియోజకవర్గ అభివృద్ధి సాధించాను చెప్పడానికి ఒక్కట్లేదు. కేవలం ఎంపీ ఫండ్స్ కూడా పూర్తిగా వాళ్ళు వాడుకున్న సందర్భం లేదు. లేదా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు సెంటర్ ఒక ప్రధానమైన సెంటరు. అది రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, లేదు వ్యాపార పరంగా గుంటూరు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ అలాంటి స్థానాన్ని వాళ్ళు నిరాదరణ గురి చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారన్నారు. వైసీపీ గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్యతో కలిసి శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రత్యక్షంగా ఏకమై పరోక్షంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తి స్థాయిలో సమాయత్తమవడానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఆయా శాసనసభ పరిధిలో ఉన్నటువంటి పార్టీల బలాబలాలు, ఇప్పటికే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, ఆ స్పందనకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఎందుకంటే ఇప్పటికే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది. మనకి 60 రోజులు ఉంది. ఈ 60 రోజుల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక. అదేవిధంగా సంక్షేమ పథకాల అభివృద్ధి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఎలా చేరుకున్నారో అదే మనం రాష్ట్రంలో మీరు ఈరోజు చూసుకుంటే 175కి 175 ఎందుకు అంటున్నాం అనంటే సామాజిక వర్గం మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు అన్ని చోట్ల కూడా ఎక్కువగా ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఏ కమ్యూనిటీ ఉంది అని చెప్పి దాన్ని బట్టే కూడా వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో ప్రజలందరూ నిజంగానే చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే ముందుకు తీసుకెళ్ళాలి, చేయాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 175కి 175 మీరు చెప్పినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. అలాగే గుంటూరు జిల్లాలో మేము 7 నియోజకవర్గాలు కూడా గెలిపించుకొని వచ్చే విధంగా కృషి చేస్తాము. మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ప్రతి సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు జగనన్న. అందుకనే మరి ప్రజలందరి స్పందన కూడా చాలా బాగుంది. వారు మాకు మద్దతుగా మాలో మమైకమైపోయి మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు, మాకు అండగా నిలిచారు. ఆ సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయని ప్రచారంలోకి వెళ్ళిన మాకు తెలియజేస్తున్నారు. మరి గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో పెట్టిన సామాజిక సమీకరణలు మార్చుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభ్యర్థిత్వాన్ని ఇస్తూ అదేవిధంగా పార్లమెంట్కి మిత్రులు రోసయ్య గారిని నిర్ణయించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండే అవసరం వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ బీద ప్రజానికానికి మాత్రం మరొక 20 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ సంక్షేమ అడుగులు పూర్తిగా పడవని, ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు పాఠశాలలో ఉన్నటువంటి బిడ్డలు పెరిగి డిగ్రీ చదివే వరకు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈ సంక్షేమం ఇలాగే కంటిన్యూ కావాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మరో 5 సంవత్సరాలు కాదు, మరో 10 సంవత్సరాలు కాదు, మరో 20 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రిగా అవసరం ఉండాలి. కనుక వారిని తిరిగి ఈ ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేసే వరకు 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 8వది పార్లమెంట్ అభ్యర్థి తీవ్రంగా కృషి చేస్తామని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పార్టీ కార్యాలయాన్ని జీటీ రోడ్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంను టీడీపీ సీనియర్ నాయకులు మాకినేని పెద్దరత్తయ్య ప్రారంభించారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చిట్టిబాబు, మాని, సుఖవాసి శ్రీనివాస్, రావిపాటి సాయి, ఇతర నాయకులు పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలు చేశారు. వైసీపీ రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిడుగురాళ్ల మాధవి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. తనకు నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచి ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించాలని కోరారు. రాక్షస పాలనని అంతం చేసి మన చంద్రబాబు నాయుడు గారి రాజ్యాన్ని నెలకొల్పాలని ప్రతి ఒక్కరిని సవినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఇందుకు మీ సూచనలతో, సలహాలతో, మీ గైడెన్స్తో నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. మీ వెంట నేను సదా ఉంటాను అని ఇప్పుడు ఈ మీడియా పూర్వకంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏటుకూరు బైపాస్ రోడ్లోని శ్రీ లక్ష్మీ కాటన్ మిల్లును అక్రమంగా మూసివేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆందోళన చేపట్టింది. కార్మికులకు యాజమాన్యం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ నాయకులు చిన్న ఆంజనేయులు, మాల్యాద్రి, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. గత 16 ఏళ్లుగా మిల్లును నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులను స్వలాభం కోసం యాజమాన్యం రోడ్డున పడేసిందని మాల్యాద్రి మండిపడ్డారు. మరి టీఎంసీ మిల్లుకు సంబంధించి మోతేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ కాటన్ స్పిన్నింగ్ మిల్లుకి సంబంధించి మరి మోతేయడం జరిగింది. దానికి సంబంధించి దేవరశెట్టి కోటేశ్వర గారు, కృష్ణమూర్తి గారు కార్మికులకు ఏదైతే మరి 16 సంవత్సరాలుగా వారు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున భూమి రేటు పెరిగిన తర్వాత ఆలోచన మార్చుకొని భూమిని అమ్ముకునే ఆలోచనతోటి మరి మిల్లుని మూసేయబోతూ ఉన్నారు. మూసేయడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ 16 సంవత్సరాలుగా మరి నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి కార్మికులు న్యాయం చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మొండి వైఖరిగా ముందుకెళ్తా ఉన్నారు. కార్మికులు ఇప్పుడు దాకా పనిచేసి నిన్ను పెద్దోడిని చేశారు. అది మర్చిపోయి వ్యాపారం చేసుకుంటే, స్థలం అమ్ముకుంటే డబ్బులు వచ్చిన ఆలోచన కరెక్ట్ కాదని మిల్లుని మూసేయటం మరి కార్మికుల్ని మరి ఇబ్బంది పెడితే కనుక కార్మికుల్ని నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలని
ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో న్యాయం జరిగే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఉషోదయ సూపర్ మార్కెట్ 30వ బ్రాంచ్ ను మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లో ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త యుగంధర్ ఏర్పాటు చేసిన ఉషోదయ సూపర్ మార్కెట్ ను పైనీర్ సంస్థల అధినేత చుక్కపల్లి రమేష్, క్రెడై చైర్మన్ శివరెడ్డి, డాక్టర్ రమాబాల ప్రారంభించారు. ఉషోదయలో నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. సామాన్యులకు అందుబాటు ధరలలో నాణ్యమైన వస్తువులను అందించడంలో ఉషోదయ సూపర్ మార్కెట్ ముందు ఉంటుందని చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా ప్రజల ఆదరణ పొందుతున్న ఉషోదయ సూపర్ మార్కెట్ రానున్న రోజుల్లో 50 బ్రాంచ్లకు విస్తరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 31 బ్రాంచ్ పెడతాం మనందరికి కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్, దాదాపు ఒక 1000 పైన అపార్ట్మెంట్స్ వచ్చి ఏరియా అంతా కూడా మంచి సూపర్ మార్కెట్ లాగా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో అడగంగానే స్టార్ట్ చేసి యుగంధర్కి వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ త్వరలో యుగంధర్ 50వ బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఆశిస్తూ వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని. ఎందుకంటే మంచి రేంజ్ అన్నీ ఉన్నాయి, టాయిలెటరీస్ దగ్గరించి డ్రై ఫ్రూట్స్, రైస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకేదైనా కావాలంటే కూడా స్టోర్ మేనేజర్కి అడ్వైస్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా అవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి చేస్తున్నారు కాబట్టి 19 ఇయర్స్ కంప్లీట్ వాళ్ళు కూడా 20 ఇయర్స్ ఉంటుంది, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 30th బ్రాంచ్ కూడా ఇక వీళ్ళకి ఏంటంటే ఇక మల్టిప్లై చేయడం చాలా ఈజీ, బ్రాంచెస్ మల్టిప్లై చేయడం. కాబట్టి నగర ప్రజలందరూ మరొకసారి మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసి ఒకసారి విజిట్ చేయండి స్టోర్ ముందర, చూసి మీరందరూ కూడా ఇంకా సజెషన్ ఇచ్చి షాపింగ్ చేయాలని ఆశిస్తూ ఉంటుంది. మా మహిళ రమేష్ గారి ప్రోత్సాహంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. మేము అనుకున్న దానికంటే మంచి బిజినెస్ చేయగలమని ఆలోచిస్తున్నాము. క్వాలిటీ సరుకులు, నాణ్యమైన సర్వీసు ఇవ్వగలమని మేము భావిస్తున్నాము. మా మహిళా కస్టమర్లు మెయిన్ చాలా సంతృప్తిగా ఉంటారని మేము భావిస్తున్నాము. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ 2nd ఫేజ్లో స్టార్ట్ చేసామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.